గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండమాన్ దీవుల్లో కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు చేపట్టిన మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ వివాదం ముసురుకుంది. అసలు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? కేంద్రం ఎందుకు నిర్మించాలనుకుంటోంది? కాంగ్రెస్ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతిపాదించిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ చుట్టూ పొలిటికల్ పోస్ట్ మార్టం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా నికోబార్ దీవులకు వెళ్లి వీడియో విడుదల చేయడం, లక్షలాది చెట్ల నరికివేత, ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకం, పర్యావరణ విధ్వంసం అంటూ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో దక్షిణ భాగంలో ఉన్న గ్రేట్ నికోబార్ ద్వీపాన్ని ఒక భారీ ఆర్థిక వ్యూహాత్మక కేంద్రంగా మార్చే ప్రణాళిక. దాదాపు 72,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. ఈ ప్రాజెక్టును ప్రధానంగా భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ ప్లాంట్, గ్రీన్ఫీల్డ్ సిటీ లక్ష్యంగా నిర్మించబోతున్నారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన మలక్కా జలసంధికి దగ్గరగా ఉంది. దీనివల్ల గ్రేట్ నికోబార్ భవిష్యత్తులో సింగపూర్, కొలంబో, దుబాయ్ల తరహా అంతర్జాతీయ షిప్పింగ్ హబ్ గా మారే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది. అలాగే భారత్లోకి వచ్చే కంటైనర్ కార్గోలు సింగపూర్, కొలంబో వంటి విదేశీ పోర్టుల ద్వారానే రవాణా సాగిస్తున్నాయి. దీనివల్ల భారీగా షిప్మెంట్ ఖర్చులు భరించాల్సి వస్తోంది. అదే గ్రేట్ నికోబార్ లో పోర్టు నిర్మిస్తే ఖర్చు భారీగా తగ్గుతుంది. అంతేకాదు ఈ ప్రాంతం ఇండో పసిఫిక్ వ్యూహంలో కూడా చాలా కీలకం. చైనా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి ఈ ప్రాంతం అత్యంత కీలకం. అయితే కాంగ్రెస్, పర్యావరణవేత్తలు, కొన్ని ఆదివాసీ హక్కుల సంఘాలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతాల్లో ఒకటైన గ్రేట్ నికోబార్ ను అభివృద్ధి పేరిట నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. లేటెస్ట్ గా రాహుల్ గాంధీ తన వీడియోలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టు వల్ల సుమారు 1.5 కోట్ల చెట్లు నరికివేయాల్సి వస్తోందని, శతాబ్దాలుగా ఉన్న అభయారణ్యాలు నాశనమవుతాయని, అరుదైన జీవజాతులు ప్రమాదంలో పడతాయంటున్నారు రాహుల్ గాంధీ. అంతేకాదు ఇక్కడున్న పగడపు దిబ్బలు, సముద్ర జీవ వైవిధ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దేశ భద్రత పేరుతో ఒక వ్యాపారవేత్తకు హోటళ్లు, క్యాసినోలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం దీనిని అప్పగించబోతున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. The plan is you cut these thousands and thousands of trees and you illegally ship them out and you make billions and billions of dollars and you use that money to build your hotels, your casinos and your little real estate play. That's what's going on. 161 square kilometers. Please understand this. This is 4 times New Delhi. And they're building this project in the most pristine ecological environment this country has. And they're snatching away the land from people who were made to settle there. And they're snatching away the land from tribals. మరోవైపు విపక్షాల ఆరోపణలను కేంద్రం తప్పుబట్టింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా అదానీ గ్రూప్ కు ఈ ప్రాజెక్ట్ అప్పగించినట్లు ప్రకటించలేదు. దేశ భద్రత కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టామని విపక్షాల ఆరోపణల్లో అర్థం లేదని కొట్టిపడేసింది. మొత్తానికి గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. మరి ఇదెంత దూరం వెళ్తుందో చూడాలి.